హాయ్ అండి. తమ్మునీళ్ళు చూసారా ఎలా ఉంది? పెయింటింగ్ చూసారు కదా, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్గా ఉంది ఇది పెయింటింగ్ అయితే. చిన్నప్పుడు మన నాన్నోళ్ళు పైన కూసబెట్టుకొని తిరుగుతుంటారు కదా, అది మళ్ళీ రీక్యాప్ లాగా అనిపించింది. అది రెఫరెన్స్ పిక్ చూడంగానే నాకు వెయ్యాలనిపించింది. ఇంకా అప్డేట్ లాగా చేద్దాము అనేసి నేను ఇలా చేస్తున్నా. చూడండి, ఇది ఉంటుంది కదా, ఇది ఆర్ట్ క్లే ఉంటుంది కదా, దాంతో ఫస్ట్ డ్రాయింగ్ వేసుకోండి. దెన్ ఆర్ట్ క్లేతో ఇలా వేసుకోండి. డైరెక్ట్ మనం ఇట్లా వేసుకొని డైరెక్ట్ పెట్టలేము. సో పెట్టిన తర్వాత ఇలా మూవ్ చేయండి, ఈజీగానే మూవ్ అవుతుంది. ఆ నెక్ దగ్గర అయితే కొంచెం ఇబ్బంది, అలాంటి చోట కొంచెం నిదానంగా చేసుకుంటూ ఉండాలి. ట్యాప్ చేస్తా దానిపైన. అది చూడండి, అక్కడ ఒక చోటే పెట్టినా కదా హ్యాండ్ది, దాన్ని చూడండి ఎట్లా మూవ్ చేస్తున్నానో. సెట్ అయింది చూడండి, అలా ఉంటుంది. కష్టమేం కాదు, కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి అంతే. అవుట్పుట్ మాత్రం చాలా మంచిగా వస్తుంది మనం దృష్టి పెడితే మాత్రం. ఇది ఎందుకు మళ్ళీ నేను ఎక్స్ట్రా లాగా పెడుతున్నా అంటే, పెయింటింగ్ వేసినాక రియలిస్టిక్గా ఉండాలి అన్నట్టు నేను ఇలా వేస్తున్నా. పాప డ్రెస్లో అదొక భాగము. పెయింటింగ్ వేసినప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంటుంది కదా, అంటే ఒక చోట థిక్ లాగా పడుతుంది, ఒకటి లైట్ లాగా పడుతుంది. సో ఇది దీనికి థిక్ వేయాలి, అప్పుడు అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ప్రతిదీ నేను ఒకటేసారి బొమ్మ వేసుకొని దాని మీద క్లే పెట్టి దాని తర్వాత కట్ చేసి అలా వేయట్లేదు. ఈచ్ వన్ కూడా ఇలా సపరేట్గా తీసుకొని మరీ వేస్తున్నా, ఎందుకంటే డీటెయిలింగ్ చేసేటప్పుడు రియల్గా ఉంది అనేలాగా వస్తుంది ఇమేజ్. నేను అది కొప్పులాగా పెట్టాను చూడండి పాపది, అది డీటెయిల్ చేసినాక చూడండి ఎంత ముద్దుగా అనిపిస్తుంది అంటే, కొప్పు సూపర్ అనిపిస్తుంది. ఇది నా కాడ అది ఆర్ట్ది చేసేది లేదు, సో దీంతో చేస్తున్నా. ఆ డీటెయిలింగ్ అనేది చాలా నిదానంగా చేయాలండి. అందులో ఈ క్లే ఏంటంటే జల్దీ డ్రై అయిపోతుంది. సో జాగ్రత్తగా మనము డ్రై కాకముందే చేసుకోవాలి, కొంచెం అటు ఇటు ఉన్నప్పుడే. ఆ కొప్పుది వేసేటప్పుడు చూడండి రియల్ కొప్పు ఏదో ఉంది అన్న విధంగా అనిపిస్తుంది మనకి. ఆ జడలకి, ఈ షర్ట్కి, అదే ఫాదర్ హెడ్కి, హ్యాండ్స్కి ప్రతి ఒక్క చోట ఉంటుంది. నేను ఇది మాత్రం ఫుల్గా చూపిస్తున్నా, ఎందుకంటే ఈ డీటెయిలింగే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. రియల్ హెయిర్ ఉంది అన్న విధంగా కనిపిస్తుందండి మన పెయింటింగ్ వేసాక. అందుకే డీటెయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా చేస్తారు ప్రతి ఒక్కరు. ఈవెన్గా ట్యాప్ చేసుకోవద్దండి. ఇప్పుడు షర్ట్లది అది ఇది అంటే పైన పాప షర్ట్ కానీ ఇక్కడ ఫాదర్ది కానీ మనం ట్యాప్ చేసామంటే అది రియలిస్టిక్గా అనిపించాలి ఇమేజ్. హ్యాండ్ అది, సో హ్యాండ్ కాడ చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి, నేను ఎక్కడైతే పెడుతున్నానో అక్కడ కంపల్సరీగా పెట్టాలి, అప్పుడే కొంచెం మంచిగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మీ దగ్గర క్లేది డీటెయిలింగ్ చేసేవి ఉన్నవి పరికరాలు అంటే దాంట్లోతో చేసుకోండి. క్లే డ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం తీసుకోదు, ఆల్మోస్ట్ మనం పూర్తిగా వేసేలోపే ఒకటి డ్రై అయిపోయి ఉంటుంది. సో ఒక 5 minutes 10 minutesలో మొత్తం డ్రై అయిపోతుంది. దెన్ పెయింటింగ్ అండి, స్కిన్ కలర్ చెప్పినా కదా, ఇది ఆరెంజ్ ప్లస్ వైట్ కాంబినేషన్ అండి. ఆరెంజ్ లైట్గా తీసుకొని కొంచెం ఎక్కువ వైట్ కలర్ తీసుకున్నామంటే అయిపోయి. ఈ పింక్ కలర్ అనేది కొంచెం వైట్ ఎక్కువ తీసుకొని రెడ్ కలర్ మిక్స్డ్ అండి. సో మంచిగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది, కోట్ లాగా స్వెటర్ లాగా అనిపిస్తుంది. ఇది కొంచెం ఇప్పుడు ఆల్రెడీ ఒక పెయింట్ ఉంటుంది కదా, మనము రెడ్ వైట్ కాంబినేషన్లో ఆ పెయింట్గా కొంచెం రెడ్ కలర్ ఎక్కువ మిక్స్ చేసినామంటే కింద మనము కలర్ వేయచ్చు. ఆ హ్యాండ్ దగ్గర ఇక్కడ కొంచెం థిక్ లాగా కనిపించాలా, కొంచెం మంచిగా అనిపిస్తుంది. అక్కడ డీటెయిలింగ్ చేసాం కదా పాప డ్రెస్కి, అక్కడ కూడా వేయాలి మధ్య మధ్యలో. సో అప్పుడు మడతలు పడినాయి అనే విధంగా కనిపిస్తుంది. ఈ ఎల్లో కలర్ వేసేయండి ఏమంటారు ఫాదర్ షర్ట్కి. ఇది హెయిర్ కలర్ ఏంటి ఫాదర్ది అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనేసి ఇది కొంచెం రెడ్ కలరు బ్లాక్ కలర్ అండి. బ్లాక్ కలర్ జస్ట్ ట్యాప్ చేసి అట్లా పెట్టేసేయాలి అంతే.
ఎక్కువ చేసినామంటే ఎక్కువ కలర్ లాగా అయిపోతుంది. నేను చూపించింటా చూడండి, దాన్ని బట్టి వేసుకోండి. ఈ కలర్ వచ్చింది కదా, ఇది మ్యాక్సిమమ్ యాక్రిలిక్ పెయింట్లో ఉండదు. ఇది బ్లూ కలర్ ప్లస్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. మొత్తం పెయింట్ వేసాక మొత్తం ఆరనివ్వండి, డ్రై చేసుకోండి. దెన్ నేను ఫస్ట్ చందమామ వేసి తప్పు చేసే అనిపించింది, మీరు మాత్రం అలా చేయొద్దు. ఫస్ట్ స్టార్స్ అన్నీ వేసిన తర్వాత ఇలా వేసుకోండి చందమామని. నేను చిన్న చందమామ వేస్తాం అనుకుంటే ఇంత పెద్దది వేయాల్సింది వస్తుంది. అండ్ ఇదేంటి అంటే వాల్ పుట్టి ప్లస్ గ్రీన్ కలర్ యాడ్ చేసేయండి. కొంచెం వాల్ పుట్టి తీసుకుని దాంట్లో వాటర్ ఎక్కువ క్వాంటిటీ వేసినామంటే పెయింట్ బ్రష్కి ఎలా అంటే నార్మల్ పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. సో అలా తీసుకోండి, ఇలా ట్యాప్ చేయండి మంచిగా. మీకు అది డ్రై అయిన తర్వాత సూపర్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది తెలుసా. వాల్ పుట్టితో వేస్తాము, ఆఫ్టర్ దట్ ఒట్టి పెయింటే అలా చేస్తాము గడ్డిలాగా. అండ్ దెన్ నాన్న నో వర్డ్స్, ఓన్లీ లవ్. తనకి ఏం చెప్పగలుగుతామండి, డాడీకి వర్డ్సే ఉండవు తన గురించి చెప్పాలన్నా కూడా. అయినా ఒక హై లెవెల్లోనే ఉంటారు మనకి ఎప్పుడైనా సరే, అందుకే నో వర్డ్స్ అని పెట్టా సింబాలిక్గా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతాను.